హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. అటువంటి ఆహారాలలో ఓదలొకటి. ఇవి సిరిధాన్యాలలో ఒకటి. ఈ ఓదల ధర చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ధర తక్కువైన పోషకాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఐరన్, జింక్, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలను అందిస్తుంది. ఈ ఓదలతో ఉప్మా, ఇడ్లీ, కిచిడి, ఫ్రైడ్ రైస్, దోశ, పాయసం వంటి వంటకాలను తయారు చేసుకోవచ్చు. ఓదలను ఏ రూపంలో తీసుకున్నా మన ఆరోగ్యానికి మేలును చేస్తుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు తెల్ల అన్నం తీసుకుంటే చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఇప్పుడు మనం ఈ ఓదలని అన్నం ఎలా వండుకోవాలంటే, 1 కప్పు ఓదలను తీసుకుని శుభ్రంగా కడిగి 2 కప్పుల నీటిని పోసి కుక్కర్లో పెట్టి ఉడికించాలి. డయాబెటీస్ ఉన్నవారికి ఈ ఓదలు చాలా బాగా సహాయపడతాయి. ఈ ఓదలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారికి కూడా మంచి ఆహారం అని చెప్పవచ్చు. చూసారుగా, ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఈ విధంగా కాస్త కలుపుకుంటే పొడి పొడిగా తయారవుతుంది. దీనిలో మనం కూరలను కలుపుకొని తినవచ్చు, అలాగే పెరుగు కలుపుకొని తినవచ్చు. అధిక బరువు సమస్య, డయాబెటీస్ ఉన్నవారికి, అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి ఓదలు చాలా బాగా సహాయపడతాయి. ఓదల్లో క్యాలరీలు తక్కువగాను, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన చాలా తొందరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారికి కూడా ఓదలు చాలా బాగా సహాయపడతాయి. ఓదల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. చాలా తక్కువ ధరకే లభించే ఓదలను మనం డైట్లో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఓదలలో మనకు ఊహించని ప్రయోజనాలు ఉన్నాయి. రక్తపోటును తగ్గిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటే గుండెకు సంబంధించిన సమస్యలు రావు. అలాగే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ప్రేగు కదలికలు బాగా ఉండేలా చేస్తుంది. ప్రోటీన్ చాలా సమృద్ధిగా ఉంటుంది. జొన్నలు, రాగులతో పోలిస్తే ఈ ఓదలలో తక్కువ క్యాలరీలు, తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్త కణాల ఉత్పత్తికి, ఆక్సిజన్ మెరుగుపడడానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చర్మానికి మేలు చేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. గోధుమలు, మొక్కజొన్న వంటి వాటితో పోలిస్తే దీనిలో అధికంగా ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి, అలాగే తక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి వీటిని మనం మధ్యాహ్నం లంచ్ సమయంలో తీసుకోవచ్చు, లేదంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఈ ఓదల్లో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు. అధిక బరువు, డయాబెటీస్, రక్తపోటు, రక్తహీనత ఇలా ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెడుతుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.